హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు బోటి చింత చిగురు కూర చూపిస్తాం అనుకుంటున్నానండి. ఈ కూర మా అత్తయ్య గారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు కూడా వండుకుంటారండి. ఇప్పుడు చింత చిగురు బాగా కడుక్కుని, డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని తాజాగా ఉన్న చింత చిగురు తెచ్చుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా ఇలా కడిగి ఉడకపోసుకుంటే డస్ట్ అంతా ఇలా దిగిపోతుందండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు బోటి 5 విజిల్స్ వేయించానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి. శుభ్రంగా బోటి ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసి పసుపు, ఉప్పు, కారం వేసండి పక్కన పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకుని బాగా కలుపుకొని వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత కరివేపాకు, కొత్తిమీరతో వేసుకోవాలండి. మసాలా పని ఏమీ ఉండదు దీనికి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక పావు గంట సిమ్లో అయిన తర్వాత చూసారా గుమగుమలాడే బోటి కర్రీ, బోటి చింత చిగురు కూర ఎంత బాగుందో. మీకు ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.